పీకేఎల్ సీజన్ 11 మ్యాచ్ నెంబర్ 82లో తెలుగు టైటన్స్ వర్సెస్ యు ముంబై టీమ్స్ ఈ సీజన్ లో రెండోసారి తలపడ్డాయి. ఆల్రెడీ మొదటిసారి ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్ లో టైటన్స్ టీం 2 పాయింట్లతో విజయం సాధించింది. సో ఈ మ్యాచ్ లో కూడా టైటన్స్ టీం ఫేవరెట్ గా బరిలోకి దిగింది. బట్ టైటన్స్ లాస్ట్ మ్యాచ్ గుజరాత్ జైంట్స్ పై 2 పాయింట్ల ఓటమితో, యు ముంబై లాస్ట్ మ్యాచ్ పాట్నా పైరేట్స్ పై 2 పాయింట్ల విజయంతో ఈ రెండు టీమ్స్ ఈ మ్యాచ్ లో అడుగుపెట్టాయి. సో ఆల్రెడీ యు ముంబై విజయం సాధించిన టైటన్స్ ఈ మ్యాచ్ లో కూడా విన్నింగ్ డామినేషన్ చూపించిందా లేక టైటన్స్ పై యు ముంబై రివెంజ్ తీర్చుకుందా అని డీటెయిల్స్ అండ్ పీకేఎల్ సీజన్ 11 ప్లే ఆఫ్స్ డేట్స్ సంబంధించిన అప్డేట్స్ తెలియాలంటే దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ సంబంధించిన అప్డేట్స్ కలిగిన వీడియో మన ఛానల్లో ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో ఎండ్ స్క్రీన్ పై రైట్ సైడ్ లో ఉంటుంది. ఆ వీడియో పై క్లిక్ చేసి చూడొచ్చు. ఇక టైటన్స్ వర్సెస్ యు ముంబై మధ్య జరిగిన మ్యాచ్ విషయానికి వస్తే రెండు టీమ్స్ మొదటి 8 నిమిషాలు పోటాపోటీగా ఆడుతూ సమాన పాయింట్స్ సాధిస్తూ వచ్చాయి. 8 నిమిషాల తర్వాత ఆశీష్ నర్వాల్ రైల్లో యు ముంబై ప్లేయర్ జఫర్ దనీష్ పై టచ్ పాయింట్ తో 1 పాయింట్ లీడ్ లోకి వచ్చిన టైటన్స్ అదే మూమెంటం తో యు ముంబైని మొదటిసారి ఆల్అౌట్ చేసింది. అండ్ ఆ ఆల్అౌట్ సాధించిన జోష్ లో ఉన్న టైటన్స్ ఫస్ట్ హాఫ్ లో లాస్ట్ 10 మినిట్స్ లో విజృంభించి ఆడిందనే చెప్పాలి. మెయిన్లీ విజయ్ మాలిక్ రైడ్ లో సునీల్ మరియు పర్వేష్ బెన్స్వాల్ లాంటి డిఫెండర్స్ నుండి ఎస్కేప్ అయ్యి మల్టిపుల్ పాయింట్స్ సాధించాడు. సో మ్యాచ్ పై టైటన్స్ రూల్ ముందు యు ముంబై నిలవలేకపోయిందనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ మరో 3 నిమిషాల్లో ముగుస్తుందనే సమయానికి టైటన్స్ టీం యు ముంబైని ఫస్ట్ హాఫ్ లోనే రెండోసారి ఆల్అౌట్ చేసి ఆల్అౌట్ పాయింట్స్ తో కంఫర్టబుల్ లీడ్ లోకి వెళ్ళింది. ఫస్ట్ హాఫ్ లో యు ముంబై టీం డిఫెన్స్ లో కేవలం 1 పాయింట్ మాత్రమే సాధించిందంటే టైటన్స్ రైడింగ్ సునామీ ఏ రేంజ్ లో ఉందో చూడండి. సో కంఫర్టబుల్ లీడ్ తో మ్యాచ్ ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి టైటన్స్ 25 పాయింట్లు, యు ముంబై 13 పాయింట్లు సాధించింది. అండ్ 12 పాయింట్ల లీడ్ ను టైటన్స్ కలిగి ఉంది. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ లో టైటన్స్ టీం రైడింగ్ మరియు డిఫెన్స్ లో విజృంభించాడింది. ఎస్పెషల్లీ విజయ్ మాలిక్ టాప్ నాచ్ రైడింగ్ తో సూపర్ 10 సాధించే క్రమంలో ఈ పీకేఎల్ సీజన్ 11 లో 108 పాయింట్స్ సాధించాడు. అలాగే మన టాప్ స్పోర్ట్స్ సెంటర్ ఛానల్ కూడా 1 మంత్ లోపే 100 సబ్స్క్రైబర్స్ ను క్రాస్ చేసిందంటే దానికి కారణం మీరు చూపించే సపోర్ట్ అండ్ లవ్ వల్లనే మన ఛానల్ యొక్క రీచ్ పెరుగుతుంది. మీ సపోర్ట్ అండ్ లవ్ ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విజయ్ మాలిక్ తో పాటు రైడింగ్ లో ఆశీష్ నర్వాల్ కూడా 9 పాయింట్స్ మరియు ట్యాగిల్ లో 1 పాయింట్ సాధించి మొత్తం 10 పాయింట్లు సాధించాడు. మన రైడింగ్ లో ఏదైనా లోపం ఉంది అంటే అది మంజిత్ ఫామ్ ఒక్కటే అని చెప్పాలి. మూడో రైడర్ గా మంజిత్ రాణించలేకపోతున్నాడు. పవన్ ఇంజరీ నుండి రికవర్ అవడానికి 2 వీక్స్ పడుతుందన్నారు. బట్ పవన్ లేకపోయినా మన టైటన్స్ టీం సూపర్ విక్టరీ సాధిస్తున్న కారణంగా పవన్ ని త్వరగా మ్యాట్ పైకి తీసుకువచ్చి ఇబ్బంది పెట్టడం టైటన్స్ టీం కి ఇష్టం లేక మంజిత్ ను కొనసాగిస్తున్నారు. టైటన్స్ టీం గత 10 సీజన్స్ చూసుకుంటే ఏ సీజన్ లో విజయాలు సాధించలేదు. ఈ సీజన్ లో ఆ రికార్డ్ ను కూడా బ్రేక్ చేసిందంటే టైటన్స్ ఏ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేస్తుందో చూడండి. ఈ సీజన్ విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ దగ్గరగా ఉన్న టైటన్స్ మరో 3 విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్ బెర్త్ దాదాపు కన్ఫర్మ్ అవుతుంది. సో ప్లే ఆఫ్ కు ముందు 2 మ్యాచ్ల్లో పవన్ ఆడిస్తే తనకు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. అప్పుడు ప్లే ఆఫ్స్ కు మన రైడింగ్ ట్రయోతో అడుగు పెట్టొచ్చు. ఇక టైటన్స్ డిఫెన్స్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్ గుజరాత్ పై కేవలం 6 ట్యాకిల్స్ పాయింట్స్ మాత్రమే సాధించింది. అందువల్లనే గుజరాత్ పై ఓడిపోయారు. బట్ ఈ మ్యాచ్ లో చూసుకుంటే 12 ట్యాకిల్ పాయింట్స్ సాధించారు. రైట్ కవర్ డిఫెండర్ సాగర్ 5 సాధించాడు. అతనితో పాటు కృష్ణ దుల్ముడు, అంకిత్ 2, అజిత్ పవార్ 1 పాయింట్ సాధించారు. ఇక మ్యాచ్ ముగిసే సమయానికి టైటన్స్ 41, యు ముంబై 35 పాయింట్లు సాధించాయి. తెలుగు టైటన్స్ 6 పాయింట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. ఇక యు ముంబై రైడింగ్ లో మంజిత్ 7, అజిత్ చౌహాన్ మరియు రోహిత్ రాఘవ 6 పాయింట్లు, జఫర్ దనీష్ 3 పాయింట్లు సాధించారు. యు ముంబై డిఫెన్స్ లో సోమ్వీర్ 5 సాధించాడు. అండ్ రింకు మరియు సునీల్ చెరో 2 పాయింట్లు సాధించారు. ఇక ఈ విజయంతో పాయింట్స్ టేబుల్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్న టైటన్స్ నెక్స్ట్ మ్యాచ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ తో తలపడబోతుంది. సో ఆ మ్యాచ్ లో కూడా టైటన్స్ విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేస్ లో ముందంజ వేయాలని కోరుకున్నాం. అలాగే పీకేఎల్ సీజన్ 11 యొక్క ప్లే ఆఫ్స్ విషయానికి వస్తే డిసెంబర్ 26న ఎలిమినేటర్ 1 అండ్ ఎలిమినేటర్ 2 మ్యాచెస్ జరుగుతాయి. అండ్ డిసెంబర్ 27న సెమీఫైనల్ 1 అండ్ సెమీఫైనల్ 2 మ్యాచెస్ జరుగుతాయి. డిసెంబర్ 29న పీకేఎల్ సీజన్ 11 యొక్క ఫైనల్ మ్యాచ్ మనం చూడబోతున్నాం. ఫైనల్ మ్యాచ్ ఏ 2 టీమ్స్ మధ్య జరగబోతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.